అయితే ఆయన కుటుంబ సభ్యుల గురించి లేకపోతే నా కుటుంబ సభ్యుల గురించి మీ కుటుంబ సభ్యుల గురించి కూడా రేపు తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేస్తాడు. అంటే మనం ఎదుటోళ్ళకి చెప్పుకోలేని భాషలో నీచంగా పోస్ట్ చేస్తాడు అన్వేష్. ఇలాంటివన్నీ ఏం చేయాలి? ఒకటే అండి, ఇప్పుడు అసలు ఈ బెట్టింగ్ యాప్ని నేనే బయటికి తీసుకొచ్చాను, నేను పెద్ద హీరోని, నేను పెద్ద తురుంకాన్ని అని చెప్తున్నాడు కదా అతను. అది ఒట్టి మాట. ఎందుకంటే అసలు ఫస్ట్ 2019-20 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను సజ్జనార్ గారు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆయన మొదలెట్టారు. అసలు మొదలెట్టి అయితే ఆయన ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాటిని సీరియస్ గా పట్టించుకున్నట్లేరు. అప్పుడు ఆయన అసలు హిందీ బాలీవుడ్ యాక్టర్స్ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తెప్పించుకున్నారు. కొంతమంది స్వయంగా వచ్చి కలిసి వెళ్ళారు. ఇది అసలు బెట్టింగ్ యాప్స్ దీనికి సంబంధించిన నేపథ్యం ఇది. ఆ తర్వాత ఇప్పుడు మన ప్యానెల్లోనే మాట్లాడబోతున్న యువ సామ్రాట్ 7-8 నెలల క్రితం హర్ష సాయి మీద బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయనకు సపోర్ట్ గా మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడాం. కానీ అప్పుడు కానీ గవర్నమెంట్ కొంచెం సీరియస్ గా తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయ్యి ఉంటే గనక ఇది ఎప్పుడో బ్లాస్ట్ అయ్యేది. ఇప్పుడు అన్వేష్ నేను చేశాను అని చెప్పుకోవడం అంటే అతను నేను చేశానని చెప్పుకోమనంటే తప్పేం లేదు, క్రెడిట్ తీసుకోమనంటే తప్పేం లేదు. కానీ ఎదుటోళ్ళ తల్లుల గురించి, ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి, భార్యల గురించి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం అనేది ఎలా చూస్తారండి? అట్లా కాదు. అసలు ఇప్పుడు ఈయన కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడంట. ఒకప్పుడు మాకేమొస్తాయి, కొంచెం చిల్లర వస్తుంది అని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈయన ఒకప్పుడు ఇచ్చిన వాడే. కాకపోతే ఆయన బాధ ఏంటి అంటే ఇప్పుడు ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను కూడా వరల్డ్ వైడ్ తిరగాలి, బైక్ మీద తిరగాలి అని చెప్పి అతను ఫేమస్ అవుతున్నాడు. నేను కొంచెం వెనకబడిపోతాను అనే ఉద్దేశంతో రైవల్రీ తోటి అతని మీద కోపంతో ఈ మొత్తాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకొచ్చాడు అనేది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అతని మీద కక్ష కట్టినట్టు అతని తల్లిని నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తాను అని అతను అనగానే ఇమ్మీడియట్ గా ఇతను రియాక్ట్ అయిపోయి అలా అయితే అసలు ఇదెందుకు మీ అమ్మని తీసుకొని వెళ్ళి సికింద్రాబాద్ లాడ్జిలో పడుకోబెట్టొచ్చు కదా అన్నాడు. అసలు నేను ఒకటే అడుగుతున్నానండి, ఇమ్రాన్ తల్లి గురించి మాట్లాడడానికి కానీ ఇతని తల్లి గురించి కానీ మాట్లాడడానికి అసలు ఈ నా అన్వేషు ఆయనకి నోబెల్ ప్రైజ్ వస్తే కూడా ఆయనకి ఆడవాళ్ళ గురించి ఈ విధంగా నీచంగా మాట్లాడే హక్కు లేదండి. ఇది ఫస్ట్, ఇది లెట్ మీ క్లియర్ అనమాట. ఈ ఇందులో ఆయన ఇప్పుడు ఈ యాప్ల గురించి బయటికి తీసుకొచ్చాడు అని ఆయనకు ఒక గండపెండేరు వేసేసి ఆయన ఏదో ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు అని అనుకుంటున్నారు. కానే కాదు, ఆయన కూడా బెట్టింగ్ యాప్లు చేశాడు. అది కాకుండా ఈ విధంగా మాట్లాడే విషయాన్ని మట్టుకు అతని ప్రతి వీడియోలోనూ బూతులు ఉంటాయి. ఆ బూతులు వినేవాళ్ళు కూడా ఎందుకు వింటున్నారు అని ఆలోచించాలి మనం. ఇప్పుడు ఎందుకండి కృష్ణకుమార్ గారు మీరు ఒక తల్లి, మీరు ఒక మహిళ, మీ ముందు ఆ వీడియో ప్లే చేయాలంటే సిగ్గేస్తోంది. అందుకని ఆ వీడియో కూడా ప్లే చేయట్లేదు. వచ్చేప్పటికి ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో అయితే అత్యంత దారుణం అండి. అది ఎంత దారుణం అంటే ఇది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదో బ్లాస్టింగ్ న్యూస్ ఇవ్వబోతున్నాను నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ వీడియో పోస్ట్ చేశాడు. ఆడియో ప్లే చేయట్లేదు మేము. అది వినగానే నిజంగా చెవుల్లోంచి రక్తం వచ్చింది మాకే. అంత దారుణమైన భాష, అంత చండాలం కాదండి. అతను ఒక పర్వర్టెడ్ ఫెలో. పర్వర్టెడ్ ఫెలో. మానసిక సమస్య ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డబ్బును చూసిన తర్వాత, ఈ ఫాలోయింగ్ చూసిన తర్వాత ఒక రకమైన పిచ్చ ఏమన్నా పెరిగిపోయిందేమో, మెంటల్ కండిషన్ దెబ్బతిందేమోనని. నేను ఒక డెమీ గార్డెన్ అనుకుంటున్నాడండి అతను. ఆ ఉద్దేశంలో నేనేం మాట్లాడినా కరెక్ట్ అవుతుంది, నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరు, ఇప్పుడు నన్ను అందరూ బెట్టింగ్ యాప్స్ బయట పెట్టాను అని నన్ను దేవుళ్లాగా కొలుస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాడు. ఇవన్నీ ఒట్టి మాటలండి. అసలు అతను బయటికి తీసుకురాలేదు. అతను ఆ మంచిని అంటగట్టుకోవద్దు. పైగా ఆ మంచిని అంటగట్టుకునే ప్రాసెస్ లో మహిళల్ని తిడితే గనక, ఇప్పుడు ఆయన ఏమన్నాడండి ఇంకొక మాట, చాలా మంది హిందువులకి అంటే మతోన్మాదులకి బాగా చెవుల్లో పన్నీరు పోసినట్టుందేమో గాని అతను పాకిస్తాను అని ఇమ్రాన్ అంటాడండి. అతను అసలు ఇతను ఎవరండి అంటానికి? వాళ్ళు తరతరాలుగా ఒక నిమిషం కృష్ణకుమార్ గారు, రవి గారి దగ్గరికి వెళ్తాం. యువ సామ్రాట్ రవి గారి దగ్గరికి. రవి గారు,
అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అసలు అన్వేష్ అనేవాడి మైండ్ సెట్ కరెక్ట్గానే ఉందా, మెంటల్ కండిషన్ కరెక్ట్గానే ఉందా? ఎందుకంటే మనిషి అన్నవాడి భాష వాడతాడా అని. నేను రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకొకసారి నా నోట్లో నుంచి బూతులు వినవు అని 100 సార్లు ప్రామిస్ చేశాడు. నేను అన్నాను, ఇప్పుడు నువ్వే కాదు, గతంలో నీకన్నా డబల్ స్పీడ్ లో ఇమ్రాన్ మీద నేను అలిగేషన్స్ వేసాను, నా మీద ఇమ్రాన్ అలిగేషన్స్ వేసాడు. మేము ఇద్దరం ఛానల్లో కూర్చున్నాము, బెట్టింగ్ దాని గురించి డిస్కస్ చేసాము, మాట్లాడాము. కానీ ఈ లాంగ్వేజ్ నేను ఎప్పుడు ఇమ్రాన్ గురించి యూజ్ చేయలేదు. ఇమ్రాన్ ఎప్పుడు నా మీద ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. హర్ష సాయితో ఫైట్ చేసాము, ఇంకా చాలా మందితో చేసాము, గీతూ రాయల్ తో చేసాము, మన నల్లమోతుల దీప్తి నల్లమోతుల గారి మీద వాడాము, ఈషా గారి మీద వీడియోస్ చేసాము. అసలు ఎప్పుడు ఎక్కడ ఒక ఇది ఎట్లా అయిపోయింది అంటే ఆబ్జెక్టిఫైయింగ్ అయిపోయింది. ఎంతో ఖర్చ పెట్టుకొని ఎవరిని అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆబ్వియస్ గా నన్ను మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఇప్పుడు అసలు వీళ్ళకి ఒక ప్యానెల్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యానెల్లో ఏం చేస్తారు అంటే, ఇది ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు పేరు తెలుసు, వాళ్ళ అడ్రస్ తెలుసు, వాళ్ళ పైసాజికం తెలుసు. వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు కృష్ణ కుమార్ గారు మొన్న ఒక ఛానల్లో లైవ్ లో ఉన్నారు. లైవ్ లో కూర్చొని ఆవిడ ఒపీనియన్ చెప్పారు, అన్వేష్ గురించి ఆవిడ ఒపీనియన్ చెప్పారు. అందులో అసలు పొల్లు అంటే ఒక 0.01% కూడా తప్పులేదు. అలాంటి ఆవిడ్ని కింద మీరు కామెంట్ సెక్షన్ గనక ఓపెన్ చేస్తే అసలు వినలేరు అన్నమాట. అంటే ఒక తల్లి నేను అడిగాను కృష్ణ కుమార్ గారు అంటే, అసలు ఎంత గలీజ్ మాట మాట్లాడాడంటే నేను ఆ ఆడియో మీకు వినిపించలేను, అంత గలీజ్ మాట మాట్లాడాడు కృష్ణ కుమార్ గారి గురించి. ఒక మదర్ లైక్ సింబల్, ఒక మదర్ అంటే ఉన్మాదులు ఉంటారు కదండి, అతనికి అభిమానులు అని చెప్పుకునే, మీరు అన్నట్టుగా అతను అసోసియేటెడ్ టీం అంతా ఉంటుంది. ఇమీడియట్ గా ఎవరైతే అతను నెగిటివ్ గా నడుపుతున్నారో, ఎవరైతే నెగిటివ్ గా కామెంట్ చేస్తారో, ఈయన ఇప్పుడు ఈ పార్షల్ ఫైట్ లో ఏముంటదంటే, హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు వాళ్ళనేమంటూ, వంశీరెడ్డి బ్లాగ్స్ వాళ్ళనేమంటూ, తెలుగు ట్రావెల్ బ్లాగర్ వాళ్ళనేమంటూ, రైడ్ విత్ విజయ్ వాళ్ళనేమంటూ, విఆర్ రాజా అండ్ విఆర్ ఫ్యాక్స్ వాళ్ళనేమన్నాడు. వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మధు బాక్స్ వాళ్ళనేమన్నారు. కానీ జాంబీ ట్రావెలర్, జాంబీ రివోల్ట్ అని ఇంకొక అతను ఉంటాడు, వాళ్ళనేమంటూ, ఒక క్రిక్ బజ్ అని ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆవిడనేమన్నారు. ఇట్లా ఎవరెవరైతే అతనికి టచ్ లో ఉన్నారో, అతను కాంపిటీషన్ లాగా ఫీల్ కాడు, వాళ్ళని ఏమంటూ, ఎవరినంటే వ్యూస్ వస్తాయో వాళ్ళని మటుకు 41 రోజులు తిడతాడంట. నేను అన్నాను, బ్రదర్ నువ్వు ఒకసారి చూసుకో, లాస్ట్ ఇయర్ నువ్వు భయ్యా సన్నీ యాదవ్ ని బెట్టింగ్ వంక పెట్టుకొని తిట్టావు, అంతేగాని అసలు భయ్యా సన్నీ యాదవ్ నువ్వు ఈ అప్లికేషన్ చేస్తున్నావు, దీనివల్ల